ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు. 9 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. మాజీ మంత్రి కాకాణిపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమన్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన నాటి నుండే కూటమి నాయకులు మైనింగ్ దోపిడీ మొదలు పెట్టారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా ప్రజా సమస్యల్ని వాళ్ళ గొంతుకుతో వినిపిస్తే చాలు వారి మీద ఈ పోలీస్ ద్వారా అరాచకాలు. పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనని పక్కన పెట్టి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఆ పార్టీకి ఆ నాయకులకి కాపలాదారులాగా వ్యవహరిస్తున్నారు. కాపలాదారులను ఎందుకంటున్నామంటే కాపలాదారుడు యజమాని ఏమి చెప్తే అది చేసే కార్యక్రమం. ఈరోజు ప్రభుత్వంలో ఉండే ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఏమి చెప్తారో అదే ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు, పోలీస్ రూల్స్ పక్కన పెట్టారు. వాళ్ళు ఏమి చెప్తే అది 9 నెలల కాకాని నెల్లూరులో ఉన్నారు, పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ కార్యక్రమం ఇచ్చినా నెల్లూరు జిల్లాలో జరిగిన అది విద్యార్థుల పోరు కావచ్చు, రైతు పోరు కావచ్చు, అన్ని కూడా సక్సెస్ఫుల్ గా చేశారు ఆయన. అలాంటి నాయకత్వాన్ని అనసాలనే ఒక ఉద్దేశంతో ఆయన మీద కేసు పెట్టారు. కేసు పెట్టి ఆయన మొన్నట్లాగా ఇక్కడే ఉన్నారు. ఆయన ఆదివారం దాకా ఇక్కడే ఉన్నారు. మీరందరూ చూడండి, పార్టీ ఆఫీసు ఇల్లు పక్కనే ఉంటే ఎప్పుడో పార్టీ ఆఫీసులో ఎప్పుడు ప్రజలతో వచ్చే వాళ్ళతో నాయకులతో ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఆయన.